మొదటగా ఒక విషయం చెప్పాలి మీకు. చెప్పండి సార్. మొదటగా కంగ్రాచులేషన్స్ బిగ్. థ్యాంక్ యూ సార్. అంటే సార్ అనకండి సార్. ఓకే బుజ్జి చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్ అంటే నేను మిమ్మల్ని కలవడానికి చాలా ట్రై చేసేవాడిని ఓపెన్ టైంలో. ఓకే. అంటే విజయ్ సార్ని ఒకసారి కలవాలా, స్టోరీ చెప్పాలని నేను సుక్కు సార్ని తీసుకుని మీ దగ్గర రావడం కానీ ఆ జర్నీ అంతా నాకు గుర్తుందండి. అంటే మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని కలవడమే చాలా గొప్ప విషయం కింద నేను ఫీల్ అయ్యేవాడిని. అలాంటిది ఇంటర్వ్యూ చేస్తున్నాను మిమ్మల్ని, ఇది నేను ఊహించలేదు సార్. సార్ ఈ ఇంటర్వ్యూ ఎలాంటి కాదు సార్. ఇంత మంచి ఫిలిం చేసిన మన బుజ్జి గారు సార్ మీ పిక్చర్ చూసి ఇది ముందు మీరు ఇంటర్వ్యూ చేశారా ఎవరైనా? చేయలేదు సార్. అంటే ఇదే ఫస్ట్ కదా. అంటే అదే ఇదే వైష్ణవ్ చేశాను సార్. వైష్ణవ్ చేశారు. ఓకే. సో చరణ్ గారికి ఫిల్మ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇంకా 2 వీక్స్లో, 2 months, ఆగస్ట్ నుంచి స్టార్ట్. ఆగస్ట్ స్టార్ట్. సో యూ హ్యావ్ సో మెనీ వర్క్స్, సో మచ్ ఆఫ్ వర్క్స్. Still you have you took a time and came to take this interview. That I have to say thanks, Puchi. Ayyo sir. I know how hard work you are, and then I know how much work you have, preparations, but you came for us. No, thanks so much. Thank you sir. Thanks so much sir. Sir, నేను క్వశ్చన్ పేపర్ వచ్చినట్టు క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యి పట్టుకుని వచ్చాను నేను. ఇది స్క్రిప్ట్ లాంటిది, నేరేషన్ మీకు ఇచ్చితే ఇలా చెప్తా ఉంటాం కదా. ఓకే సార్. అలా మీరేం ఫీల్ అవ్వద్దు. ఓకే సార్, మీరు అడగండి సార్. అన్నాక చాలా క్వశ్చన్ ఉన్నాయని అడుగుతారు. చాలా క్వశ్చన్స్ ఏం లేవండి, 14-15. ఓకే సార్. డైరెక్టర్ గారు చెప్పండి. ఈ సినిమా కొన్ని ఐడియాస్ డైరెక్టర్స్ చేసినప్పుడు అరే మనకి ఎందుకు రాలేదు ఈ ఐడియా, మనం చేసుంటే బాగుండని ఈర్ష్య వచ్చేస్తుంది, జెలస్. అది నాకు వచ్చింది సార్ ఈ ఫిలిం చూసినండి. అరే భలే ఐడియా పట్టుకున్నాడు డైరెక్టరు, ఇలాంటి ఐడియా మనకు వచ్చి ఉంటే మనం కూడా సూపర్ చేద్దాం కదా అని వచ్చింది. మొదటగా మీకు బిగ్ కంగ్రాట్స్ సార్. మీకు పెద్ద మనసు. అయ్యో తెలుగు చాలా బాగా మాట్లాడారు. పెద్ద డైరెక్టర్ కానీ ఈ మాటలు చెప్తారండి సార్. నన్ను పెద్ద డైరెక్టర్ని చేసింది విజయ్ సార్. నా చిన్న సినిమాకి నిజంగా విజయ్ సార్. అంటే నాట్ మీ ఎవ్రీవన్ నో దట్ యు ఆర్ అ గుడ్ డైరెక్టర్, ద యువర్ ఫిల్మ్ ఇస్ గ్రేట్. నేను అందరికీ చెప్పాను, మీ డైరెక్షన్లో నేను ఏ వర్డ్ కూడా నేను మార్చుకోలేదు. అవును సార్. బికాస్ అంత పర్ఫెక్ట్గా ఉంది అన్ని. నాకు భయం వేసేది సార్, ఏంట్రా మీరు మార్చమంటే ఏమన్నా మారుస్తారా, సార్ ఇది వద్దు, ఇది ఇలాగే చెప్పండి అంటే మీరు ఏమైనా తిడతారో కొడతారేమో అని భయం వేసేది. లేదు అలాంటి. కానీ అన్నీ సమ్టైమ్స్ వీ హ్యావ్ డిస్కషన్ సార్. సో పుచి యూ వాంట్ దిస్, కెన్ యూ చేంజ్ లైక్ దిస్? ఈ సెడ్ నో సార్, దిస్ ఇస్ నైస్. ఓకే, బికాస్ same with you, same because first film, and then when he is strong and he wanted this and I trusted him. Andariki ela cheyaledu nenu because I had a trust on you. Which means he understood something and he believed in it, and I don't want to spoil it. Okay, so you are very good. And thank you sir. మిమ్మల్ని చూస్తే నన్నే చూస్తున్నారు. పాత ఎనభై మారే. ఐ మీన్ సింపుల్, வெரி சிம்பிள், வெரி ஓப்பன், டவுன் டு எர்த். ஐ மீன் அப்போ நம்மளை பற்றி நம்ம பேர் சொல்கிற இது இல்லைண்ணே. அவரை பற்றி சொல்ல நம்மளை பற்றி சொல்கிற மாதிரி. ஐ மீன் ఎవరు మరి என்ன மாதிரி சொல்லிட்டு என்னை பற்றி పేరు சொல்கிற மாதிரி எடுப்போம். మహారాజాని టైటిల్ పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా? ఎందుకు పెట్టారు టైటిల్ అని నాకు తెలుసుకోవాలని సార్. இந்த சொசைட்டி, ஐ மீன் நாட் ஓன்லி இந்த சொசைட்டியில் பொதுவாகவே இந்த ஆன்சர் வந்து ஐடியா தான். இதை ஒரு தமிழ் ரிவ்யூவர் சொன்னார், பட் அதுதான் நானும் வச்சது. பட் அது அவர் பேர் சுதீர் ஸ்ரீனிவாசன். ஸோ சொசைட்டியில் நம்ம லோவாக பார்க்குற, லோவாக நினைக்கிற அதை முன்னாடி நிறுத்தி அதை நான் எக்ஸாகரேட் பண்ணி காட்டணும்னு ஒரு ஐடியா. அண்ட் பார்பர் இஸ் மகாராஜா, குப்பத்தொட்டி இட்ஸ் அ ப்ரீஷியஸ், ஜஸ்ட் லைக் அந்த மாதிரி தோணுச்சு. அது டூ மச்சாக வச்சா ரொம்ப ஓவர் பண்ணுற மாதிரி ஆகிடும்னு சொல்லி ஒரு 3-4 இது மாதிரி 2-3 கேரக்டர் வச்சுருக்கேன். ஸோ அந்த மாதிரி பண்ணது தான். குப்பத்தொட்டிக்கு மகாராஜாவுக்கு முன்னாடி ஒரு இதெல்லாம் யோசிச்சுட்டு மகாராஜா அப்படின்றது டைட்டில் அங்கே தான் உருவாச்சு. ஐ மீன் இவர் பேர் மகாராஜா, அதில் சந்தேகம் இல்லை. அண்ட் மகாராஜா டைட்டில் கிரியேட் ஆனது அதே வச்செல்லாம் முடிவானது. ஆனால் பிகினிங் பேர் மகாராஜா. He said there is one reviewer is there, also Tamil reviewer is there, Sudhir Srinivasan. So he wrote it in his review also. సార్ నాకు మీరు చెప్తుంటే అంటే డస్ట్బిన్కి లక్ష్మి అని పెట్టి బార్బార్కి మహారాజా అని పెట్టడం గూస్ బంప్స్ వచ్చాయి నాకు చెప్తుంటే. సో he wanted to ஒரு ఎలివేటెడ్ అండ్ ఉన్నతమైన పొజిషన్ ఇవ్వడానికి అలా చేశానని చెప్తారు సార్. నిజంగా సార్. అంటే మనం ఎవరు ఆ క్యారెక్టర్ని, మహారాజా క్యారెక్టర్ని ఆ వర్క్లో ఊహించాం.
నార్మల్ వర్క్ ఏదో వాచ్మెన్ జాబ్ చేయొచ్చు అలా చేయొచ్చు, కానీ అప్పుడు కొత్తగా స్క్రీన్కి కొత్తగా కనిపించడం మొదలుపెట్టింది సార్. స్టార్టింగ్ నుంచే ఆటో డ్రైవర్ నాకు అర్థమైంది, తెలుగు బాగా అర్థమైందని చెప్పండి. అర్థమైంది. మీకు ఎంట్రీ అవ్వబోతులకు తెలుగు కంప్లీట్ వచ్చేస్తుంది, ఎందుకంటే నాకు తెలుగు తప్ప ఏమీ రాదు లాంగ్వేజ్. నేను చిన్నప్పుడు చాలా తెలుగు మూవీ మా చూసింది. ఐ మీన్ చిరంజీవి గారి మూవీ, వెంకటేష్ గారు సార్ మూవీ, బాలకృష్ణ సార్ మూవీ, భైరవ దీపం, ముఠా మేస్త్రి, గర్ణ మొగుడు, అదే అది తను చెప్పిన డైరెక్టర్ గారు చెప్పిన మూవీస్ అన్ని కమర్షియల్ మూవీస్, అందుకని అంత కమర్షియల్గా తీసాడు ఫిల్మ్. హలో బ్రదర్, అది కమర్షియల్ ఫిల్మ్. మాది ఆంధ్ర పక్క బార్డర్, తమిళనాడు కానీ బార్డర్. సో ఇన్ మై హోమ్ టౌన్ వీ యూస్ టు సీ ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్. ఐ మీన్ Telugu and Tamil both. I mean that's the reason. In when I was in child. I mean, 10 age. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా మీకే. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సార్. నాకు ఒక డౌట్ ఉంది రైటింగ్లో, నేను తెలుసుకుందామని. అంటే ఈ కథ స్టార్టింగ్ నుంచి రాసుకుంటే వెళ్ళిపోయారా, లేకపోతే ఈ ఎండింగ్లో మీకు క్లైమాక్స్ వచ్చిన తర్వాత బ్యాక్ నుంచి, అంటే ఈ సినిమాలో మాట్లాడాలంటే స్క్రీన్ ప్లే హైలైట్ సార్. ఎక్కడా కూడా ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఆడియన్కి దొరకడానికి క్లూ, అంత టైట్గా ఉంది స్క్రీన్ ప్లే. అంటే మీకు క్లైమాక్స్ వచ్చిన తర్వాత బ్యాక్ రైటింగ్ రాసుకుంటే వెళ్ళారా, లేకపోతే ఫస్ట్ నుంచి రాసుకుంటే వెళ్ళినప్పుడు బ్యాక్ వచ్చిందా? అంటే నాకు ఉప్పెన వచ్చినప్పుడు కూడా సార్, నేను రాస్తా ఉన్నాను, కానీ క్లైమాక్స్ వచ్చింది సార్. క్లైమాక్స్ని పట్టుకుని బ్యాక్ అంతా స్క్రీన్ పై సెట్ చేసుకుంటూ వచ్చా. అంటే మీకు ఏం ఐడియా వచ్చింది అన్నది? To be honest, I wrote this script for 5 years. Not consistently. Continuously. ஒரு கொஞ்ச நேரம் எழுதுவேன், அப்புறம் I mean I write the script, then if I get a writer block and throw it up and we'll do other work. I mean other work means playing cricket, watching movies, writing books. I mean then if I get an idea, then again I'm going to write that kind of writing. So hope you understand what இல்லை அவருக்கு புரியும் நினைக்கிறேன். அந்த மாதிரி தான் எழுது. தென் ரைட்டிங் ஸ்கிரிப்ட் இஸ் லைக் மேக் பில்டிங் அ பியூட்டிஃபுல் ஹவுஸ் ஃபார் மீ. ப்ளூ பிரிண்ட் அண்ட் பேஸ்மெண்ட், தென் வி ஹாவ் டு மேக் ரூம்ஸ், ஹால், தென் வி ஹாவ் டு பெயிண்ட். Yes, right. So idea, premise, online, characterization, then நான் இதை மட்டும் கரெக்டாக சொல்லுங்கள் அவர்கிட்ட. ஐ மீன் எல்லாத்தையும் சொல்லுங்கள். ஓகே. ஸோ அவர் ஸோ தெர் இஸ் அ ஸ்க்ரீன் பிளே அண்ட் சீன்ஸ் பிளே. சீன்ஸ் பிளே போத் ஆர் இம்பார்ட்டன்ட், ரைட்? ஒரு சீன் பிளே ஆகும்போது ஒரு பேப்பரில் நான் எழுதி வச்சுக்கிறது, இந்த சீனில் இந்த மூடு வரணும், திஸ் இஸ் த மூடு. இந்த சீனில் இந்த டேக்அவே இதுதான், ஆடியன்ஸோட டேக்அவே இதுதான். இந்த சீனில் இதோட ப்ரீவியஸ் சீனோட கன்டினியூஷன் வரதுல அதுக்கு முன்னாடி அவங்க ஜட்ஜ் பண்ணணும். ஸோ இந்த சீன் மூலிமா ஒரு சீனில் என்னென்ன வரணுமோ, என்னென்ன தேவைப்படுதோ அதெல்லாம் ஒரு பேப்பரில் எழுதி வச்சுட்டு, அப்போது சம்டைம் அது ஒர்க் ஆகலாம், சம்டைம் ஒர்க் ஆக கூட போகலாம், பட் அதெல்லாம் டிக் பண்ணிட்டு வருவேன். ஸோ இது வந்து ஸ்பாட்டுக்கு போனால் நிறைய சேஞ்ச் ஆகும், சில ஐடியாக்கள் வரும்போது நிறைய చేంజ్ ఆகும், బట్ இந்த టిక్ மட்டும் మిస్ ఆగాము పాతుపే అవ్వడా. అంటే నాకు డౌట్ సార్, ఇప్పుడు చెప్తుంటే అంటే ఈ 5 years నుంచి కూడా విజయ్ సార్ ఉన్నారా స్క్రిప్ట్లో? కాదు సార్. అంటే ఎప్పుడు మీరు? హీ కేమ్ లాస్ట్ ఇయర్ ఓన్లీ సార్. 2022 స్టార్ట్ చేసాం, 23 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం సార్. సో వీ స్టార్టెడ్ టాకింగ్ ఫ్రమ్ 2022 జూన్ జూలై మేబీ దట్ టైమ్. సో 6-7 months, maybe 7 months, 8 months, 1 year maybe we've been talking. And we start the shoot in February. So before that, there is no idea. And sometimes or certain time la backtrack kuda panni eludhuvom. That's what how you wrote. No, sometimes the climax. Sometimes not climax. I mean sometimes in the mood nalla irukku, idu nalla irukku, idu and the dot la connect pannittu anga irundhu backtrack kuda eludhuvom. I mean sometimes இந்த ஹோல் மூவியால் சம்டைம் கூட சில போர்ஷன்ஸ் மட்டும் பேக் ட்ராக் பண்ணி எழுதுவோம். సూపర్ సార్. సార్ అంటే ఈ సినిమా రైటింగ్కి
నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే సార్, ఒక సాదాసీదాగా స్టార్ట్ అవుతుంది సార్ సినిమా. అలా ఫిల్మ్ స్టార్ట్ అవుతూ సడన్గా ఇంటర్మేషన్ రాబోతులకి ఒక సూపర్ హై ఇంటర్మేషన్, అంటే ఒక కమర్షియల్, ఏ పెద్ద కమర్షియల్ సినిమా ప్యాటర్న్కి తగ్గదు, కమర్షియల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్గా ప్రీ క్లైమాక్స్ ఉంటుంది కదా సార్, దాన్ని మించిన హై సార్. కానీ ఇప్పుడు రైటింగ్లో ఏంటంటే క్లైమాక్స్ ఎలా ఉండాలంటే ఈ రెండాటిని మించి హై ఉండాలన్నది రైటింగ్కి ఎప్పుడు, అరే మనం రాస్తూ ఉన్నప్పుడు కూడా పక్కనున్న రైటర్స్ కానీ కొలీగ్స్ కానీ టీం కానీ క్లైమాక్స్ ఇంకా హై ఉండాలా అని చెప్తూ ఉంటారు సార్ కమర్షియల్గా. కానీ ఇక్కడ మీరు ఎమోషనల్ హై ఇచ్చారు. అంటే ఇక్కడ ఏం మాట్లాడినా సరే ఇప్పుడు స్క్రిప్ట్ మనకి స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి మనం రివీల్ చేయలేకపోతున్నాం. కానీ అంటే ఆ కమర్షియల్ చాలా కొత్తగా ఉంది సార్, అంటే రైటింగ్ అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇన్ సస్పెన్స్ ఫిల్మ్స్ అనే ఇప్పుడు నా చేయి మూసుకున్నాను, దీంట్లో ఏముంది చెప్పు అటని అడుగుతాను. మాడికాయనా, టెంకాయనా, పవర్మిఠాయినా, ఇంకే అడుగుతాను. இது మీకు ஐ மீன் த ஆடியன்ஸ் ஐ ஹேவ் டு கிவ் மோர் சார். இதில் என்ன இருக்குன்னு கேட்க மாட்டேன், இதில் என்ன இருக்குது அப்படின்னு கேட்க மாட்டேன். ஏ வாட் இஸ் திஸ், ஐம் நாட் கோயிங் டு ஆஸ்க் வாட் இஸ் இன் திஸ், ஐம் ஆஸ்கிங் யூ வாட் இஸ் இன் இட், இஸ் இன் கோகனட் ஆர் மாடிக்காய் something. అర్థమైంది. దెన్ ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు గివ్, యూ ఆర్ ద డైరెక్టర్, ఐ మీన్ the people are also the involved that in that script. Finally I'm going to open your hand, I mean the audience hand also, and இதில் இல்லாத ஒரு விஷயத்தை அதுங்க கொடுத்துருவேன். நாட் இன் மை ஹேண்ட், இன் யுவர் హ్యాండ్. సో ఆడియన్కి వదిలే సార్. రైట్ సార్ అంటే సార్ ఇది మంచి క్వశ్చన్, అది నాకు అనిపించింది. ఏం సార్ మీరు డైరెక్ట్ కానీ కదా. అవును సార్, మీరు సార్ మీకు రెస్ట్ ఇస్తున్నాం, మీకు రెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ అంటే సినిమా జరిగేటప్పుడు విలన్కి ఓ ఫ్యామిలీ, ఓ డాటర్, హీరోకి ఓ ఫ్యామిలీ, ఓ డాటర్, పోలీస్ ఆఫీసర్కి నటీ సార్కి ఓ ఫ్యామిలీ, ఓ డాటర్, ఫ్యామిలీ సెటప్ బైక్ మీద. నటీ సార్ కాల్ చేస్తుంటారు కదా హెల్ప్కి, ఎవరినైనా యాక్ట్ చేయమని. దాంట్లో అప్పుడు కాల్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో కానిస్టేబుల్ కూడా ఓ ఫ్యామిలీ, ఉయ్యాల్లో ఒక కిడ్. అంటే ప్రతిసారి ఒక కిడ్ కానీ ఒక ఫ్యామిలీ కానీ విలన్స్ కానీ క్రైమ్లో కానీ అది సబ్ కాన్షియస్గా పెట్టుకుంటూ వెళ్ళారు సార్. ఎనీ రీజన్ అది? దట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. అరే భలే, అంటే ప్రతి క్రైమ్లో ఉన్న ప్రతి పర్సన్కి ఒక వెనకాల బ్యాక్డ్రాప్లో ఒక కిడ్, ఒక ఫ్యామిలీ రన్ అవుతూ ఉంది. అసలు ఎందుకు ఇది? ఇట్స్ ప్లాన్డ్ అండ్ డీటెయిల్డ్, బట్ బోర్ కొట్టకూడదు. అబ్బా ఫోర్స్గా పెట్టుండాలని చెప్పకూడదు, కానీ ఉండాలి. దట్స్ ఐడియా.